హాయ్ అండి. ఈరోజైతే పలావ్ అయితే చేసుకుందామండి. మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ నా స్టైల్లో ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. పలావ్ కోసం అయితే 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలను అయితే ఇలా పొడవుగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కోసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కోసుకోవాలి. మిల్ మేకర్ని అయితే నీటిలో నానబెట్టుకోవాలి. లవంగాలు, యాలకులు, చెక్క అయితే తీసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు కూడా తీసుకోవాలి. కొంచెం సాజీరా. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. కొంచెం ఖాళీగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కి ఇందులోకి మసాలా సామాన్లు మొత్తం వేసుకోవాలండి. సాజీరా కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి 2 నిమిషాలు. ఉల్లిపాయ ముక్కలు అయితే అయిపోయాయి. ఇందులోనే బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలి. బంగాళదుంపలు అయితే అయిపోయిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు మొత్తం మగ్గించుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి. బియ్యం వేసాక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలండి. మసాలా బియ్యానికి బాగా పడుతుంది. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకోవాలి. సరిపోకపోతే వేసుకోండి. నేను సరిపడగా వేస్తాను. వేడి నీటిలో నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం పలావ్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచాక సిమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని అయితే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. పలావ్ అయితే అయిపోయిందండి. ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని కట్టేసుకోవడమే. హాయ్ అండి. ఈరోజైతే పలావ్ చేసుకుందామండి. పలావ్ మీరైతే ఎలా చేస్తారో తెలియదు కానీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. పలావ్ అయితే రెడీ అండి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.